ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ధ్యానించుకుందాం. అంత్యొకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరా అనబడిన సుమోయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కూప్రకు వెళ్ళిరి. వారు సలామిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తియునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుము ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఏలును అను ఎలుమా అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరుద్ధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను. గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అనేకమైన విషయాలు మనము గమనిస్తూ ఉన్నాం. ఇది అంత్యొకయలో జరిగినటువంటి సంభవాలు. అంత్యొకయలో సంఘములో బర్నబా, నిగెరనబడిన సుమయోను, కురేనీయుడైనటువంటి లూకియా, చతుర్థపాతి అయినటువంటి హేరోదుతో కూడా పెంచబడినటువంటి మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులుగా ఉండిరి. ఈ అంత్యొకయలో చాలా అతి తక్కువ కాలంలో సంఘము ఆవిర్భవించిన ఆత్మీయులు ఎంతమంది అక్కడ ఎదిగారో మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే ఆత్మీయత ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ అనేక మందికి దర్శించి ఆయన అభిషేకిస్తాడు. ఈరోజు సంఘాలలో 3-4 ఉంటే వారిలో విభేద ప్రాయములు ఏర్పడి ఐక్యత కోల్పోయి చెదిరిపోతున్నారు. ఎవరి మట్టుకు వారే ప్రవక్తలు, ఎవరి మట్టుకు వారే పాస్టర్లు, ఎవరి మట్టుకు వారే గొప్పవారైపోయి సంఘాలను చెడగొడుతున్నారు, సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కానీ అంత్యొకయలో క్రైస్తులు అనబడిన బిడలు, వారిలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఉండేది కనుక అందులో ప్రవక్తలు కూడా ఉన్నారు, బోధకులు ఉన్నారు.
అనేక మంది ఆధ్యాత్మిక స్థితులలో అభివృద్ధి పొందుతున్నటువంటి నాయకులు అక్కడ మనకు కనిపిస్తున్నారు. అయితే ఆ స్థలమందు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ ఒక మాట అక్కడ ఏర్పరచబడినటువంటి బిడలతో, బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చాలా పెద్ద గుంపు ఉంది, వారు ఆత్మీయంగా ఎదుగుతున్నారు. అయితే గమనించండి, చాలా కాలం నుంచి బర్నబా సౌలు సేవలో ఉన్నారు. కానీ ప్రత్యేకించబడ్డం అనేది ఇంపార్టెంట్. మన మట్టుకు మనం ప్రత్యేకంగా బైబిల్ పట్టుకుని సేవ చేస్తున్నామని చెప్పడం అది వేరే. పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకింపబడి అభిషేకం పొంది పరిచర్య చేయడం అది వేరే. ఈరోజు ఇటువంటి అనుభూతులు సంఘాల్లో లేవు. సంఘములో ఎవరికి ప్రార్థన వస్తే ఆయనకు సేవకుడైపోతున్నాడు, వాక్యం కొంచెం చదవడం వస్తే ఆయనకు సేవకుడైపోతున్నాడు. అది కరెక్ట్ అయినటువంటి దిశలో సంఘం ఈరోజు ఎదగట్లేదు. అయితే అంత్యోకయలో అనేక మంది భక్తులు ప్రవక్తలుగా దేవుని సేవ చేస్తున్న వారు బర్నబాను సౌలును పరిశుద్ధాత్మ అంటున్నాడు, వీరిని నా సేవకై ప్రత్యేకించండి అని చెప్పి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ ఉపవాసముండి ఈ ఇద్దరు వ్యక్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి వారి పైన చేతులుంచి వారిని ప్రభు కొరకు ప్రత్యేకించి అభిషేకించి పంపించారు. సంఘములో ఈ అనుభూతి ఈరోజు ఖచ్చితంగా అవసరమై ఉన్నది. సంఘములో దైవ సేవకులు ఉపవాసముండి ఎవరి మీద హస్తనిక్షేపము చేసి ప్రార్థన చేసి అభిషేకించితే వారు ప్రభు కొరకు పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మరి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయుకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కూప్రకు వెళ్ళారు. వీరు అనేక ప్రాంతాన్ని సంచరించడం ప్రారంభం చేశారు. ఇప్పుడు కూప్రా అనే పట్టణానికి మరి బర్నబా మరి సౌలు ఇద్దరు కూడా వచ్చినప్పుడు అక్కడ సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. ఈ విధంగా వారు అనేక ప్రదేశాలు తిరుగుతూ అనేక పట్టణాలు సంచరిస్తూ దేవుని వాక్య పరిచర్య చేస్తూ మరి వారు ప్రయాణం చేసినప్పుడు మరి పాపు అనేక దీవికి వారు చేరుకున్నారు. ఆ ద్వీపం అంతట్లో మరి వారు సంచరించినప్పుడు పాపు అనే ఒక ఊరికి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి వారికి ఎదురయ్యాడు. ఆయన గారడి విద్య అభ్యసించిన వాడు. ఆయన అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఆయన పేరే బర్ యేసు. ఆయన అంటే యేసు కుమారుడు, ఆయన పేరు పెట్టుకొని ఉన్నాడు. ఆయన గారడి విద్య అభ్యసించిన వాడు. అనేక మందికి మోసము చేసే విషయంలో నంబర్ 1గా ఆయన ఉన్నాడు. ఇతను వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండేను. అక్కడ సెర్గి పౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గర ఆయన ఉంటున్నాడు. ఇతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఈయనకి ఆసక్తి అనిపించింది. వీరు బోధించే ఈ సెర్గి పౌలు అనేటటువంటి వ్యక్తి, అలాగే మరి బర్నబా పౌలు వారిని పిలిపించి ఆయన దేవుని యొక్క వాక్యము వారి దగ్గర నుంచి వింటూ ఆయన యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. అయితే ఏలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసెను. ఏలుమా అనేటటువంటి ఆ వ్యక్తి అయితే ఈ అధిపతిని మరి ఈ యొక్క ఏలాము అనేటటువంటి వ్యక్తియే మరి అక్కడ బర్ యేసుగా ఉన్నాడు కదా, ఆయన ఈ యొక్క అధిపతిని విశ్వాసించి ఎలాగైనా తొలగించాలని ప్రయత్నించి వారిని ఎదిరించాడు. తనకేదో తెలివితేట ఉంది అని చెప్పి. అయితే ఏలాము అనే పేరునకు గారిడివాడని అర్థము. ఈ ఏలాము అనేటటువంటి వ్యక్తి గారిడి అన్నమాట, గారిడి విద్య అభ్యసించినవాడు. కనుక అధిపతికి ఎలా అయినా సరే ఈయన అనేక విధాలుగా చెప్పి ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా తొలగించాలని ఆయన అనేక విధాలుగా
మరి తనక మాయ మాటలు చెప్పి వారిని కలత పుట్టించాడు. అందుకు మరి ఇంతవరకు సౌలు సౌలు సలు అని పిలువబడినటువంటి వ్యక్తికి పౌలు అని ఇక్కడి నుంచి మరి మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయము 9వ వచనంలో సౌలుకు పౌలు అని పరిశుద్ధాత్మ తనకు ఒక ప్రత్యేకమైన పేరును అనుగ్రహించాడు. పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై, పరిశుద్ధాత్మ దేవుడు సౌలును పౌలుగా అభిషేకించి ఆయనకి ఆత్మతో నింపినప్పుడు అతను తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడ ఎలమును ఆ బర్ యేసు అనే వ్యక్తికి పౌలు తేరి చూస్తున్నాడు. చూస్తూ ఆయన గురించి ఈ విధంగా పదాలు వాడుతున్నాడు. సమస్తమైన కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తెన్నని మార్గమును చెడగొట్టుట మానవా. గమనించండి, ఆయనైతే పేరు పెట్టుకుని ఉన్నాడు యేసు ప్రభు కుమారుడని, కానీ ఇక్కడ పౌలు అపవాది కుమారుడా అని సంబోధిస్తున్నాడు. చాలామంది క్రైస్తవులు దేవుని యొక్క పేరు పెట్టుకొని మేము క్రైస్తులని చెప్పుకుంటూ అనేక మందికి కలవరపరుస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితం నుంచి అనేక మంది జీవితానికి తొలగిస్తూ ఉంటారు. జాగ్రత్త పడాలి. అయితే ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. పౌలు చెప్తా ఉన్నాడు ఆ బర్ యేసు అనే వ్యక్తికి, నీవు కొంతకాలము గ్రుడ్డివాడై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బు చీకటి అతని కమ్మగా అతడు తిరుగుచు ఎవరైనను చేపట్టుకొని నడిపింతురా అని వెతుకుచున్నాడు. గురుడివాడైపోయాడు. పౌలు భక్తుడు, నువ్వు దేవుని ప్రజలకు చేస్తున్న మోసాన్ని బట్టి కొంతకాలం గురుడివాడైపోతావంటే ఆ మాట విన్న వెంటనే ఆయన కళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మబ్బు కమ్మి ఆయనకి చూపు పోయింది. అయితే ఈ సంగతిని చూసినటువంటి మరి ఆ అధిపతి ఎవరైతే ఎలామో అనే వ్యక్తికి ఆయన ఎక్కువగా నమ్మాడు, ఈ గారడివాడైనటువంటి బర్ యేసుకి నమ్మి ఆయన ద్వారా ఏదో నేర్చుకుంటున్నా అనుకున్నాడు. ఎప్పుడైతే మరి పౌలు భక్తుడు అతనికి ఈ విధంగా మరి హెచ్చరించాడో, ఆయన కళ్ళు పోయిన తర్వాత వెంటనే ఆ అధిపతి ప్రభు చేసిన కార్యములను చూచి ఆయన వెంటనే మరి ప్రభును అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన మరి విశ్వసించి దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. ఈరోజు ఈ లోకంలో ఎవరైనా సరే దేవుని పరిచర్యకు అడ్డు చేయాలి, భంగము చేయాలి అనుకుంటే దేవుడు వారి పట్ల ఆయన పనిష్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక రండి, తలలుంచుకొని దేవుని శక్తిని నమ్ముదాం, దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిద్దాం. దేవుడట్టి భాగ్యం మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకు స్తోత్రాలయ్యా. మీ పరిచర్యను తిన్నని మార్గమును చెరిపేటటువంటి క్రమంలో ఎవరున్నా వారికి మీ యొద్ద నుంచి పనిష్మెంట్ వస్తుంది. మీ చేయి వారి పైన ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ మిమ్మల్ని విశ్వసించి మీ పట్ల నమ్మకత్వం కలిగి మీకు భయభక్తి కలిగి జీవించేవారుగా కృప చూపించండి. మీకు విరోధిగా ఎవరు ఉండకుండా ప్రభువా మీకు విశ్వాసం కలిగిన వారి జీవించే ధన్యతనివ్వండి. ఈ సమయంలో ప్రభువా ఈ వాక్యం విన్న ప్రతి ప్రియబిడలు ఆత్మీయంగా జీవిస్తూ మీ యందు స్థిరమైన విశ్వాసము, స్థిరమైన జీవితం కలిగి ఉండే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.